30 సంవత్సరాలుగా మీరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే 47 నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలనూరా నా పాట ఉంది. ఎల్విజి లక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన, అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బరాలు గన్ను ఇచ్చాడు. ఈ బరాలు గన్ను వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. బాబా బాబా అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా నేను ఇలా అంటాను? అదేమీ లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. రికార్డింగ్ అప్పుడు పాడుతూ ఉంటాం, మనకు తెలియకుండా టపక్కన ఏదో ఒక సంగతి వస్తుంది, పాడుకోవడం తప్ప. ట్యూన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అనుకోండి, ట్యూన్ ఇస్తారు నాకు, అవుట్లైన్ ట్యూన్ ఇస్తారు, దాన్ని అందంగా సింగర్ పాడి పెట్టాలి. ఆ పాడేటప్పుడు మనకు తెలియకుండా ఏమన్నా సంగతి వస్తుంది, దాన్ని పాడడం అందంగా. ఇప్పుడు ఎవరో ఈ మాడ్యులేషన్స్ చూసారా, ఎవరో అని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు? చెప్పరు. దాని ఎక్స్ప్రెషన్ రావాలంటే మనం అట్ట పాడాలి. ఎవరో కలలోకి వచ్చినారే సఖీ. ఈ ఎక్స్ప్రెషన్, ఈ మాడ్యులేషన్ ఇస్తేనే దాంట్లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. మామూలుగా పాడితే ఎక్స్ప్రెషన్ రాదు. అది సింగర్లో ఉండే పని. ఇట్లాంటివి కొన్ని మేము సొంతంగా పాడుకుంటాం. అది రికార్డింగ్లో పాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిందంటే, అంటే ఈ పాట నేను పాడింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఇప్పుడు సడన్గా వచ్చింది. ఈ రకంగా సంగతులు రికార్డింగ్లో పాడేటప్పుడు నాకు వస్తే, ఇప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు అనుకోండి, ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పాడే లైన్లో ఇంకేదో సంగతి అంటాడు.